హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నైవేద్యంతో బూరెలు అయితే చేసుకుందామండి. బూరెల కోసం ముందే మినప్పప్పుని నానబెట్టుకోవాలండి నీటిలో. మినప్పప్పుతో పాటు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలండి. ముందుగా నైవేద్యం చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందులోనే ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి అయితే ఒక గ్లాస్ బర్సినోక అయితే తీసుకోవాలండి. వేసుకోవాలి నీటిలో. బర్సినోక అంటే ఉప్మా నూక అండి, తెల్లనూక. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా దగ్గర పడిపోతుందండి. ఉడికిపోయి దగ్గర పడేటప్పుడు ఇందులోకి యాలకుల పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలండి. నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని కలిసేలా బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ కట్టేసుకోవడమేండి. దించేసుకోవాలి. నానబెట్టుకున్న పప్పు బియ్యం అయితే నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని గ్రైండర్లో మెత్తగా అయితే ఆడుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా అయితే ఆడుకోవాలండి. పప్పు నలుగుతున్నప్పుడే ఇందులో 1/2 కప్పు పంచదార అయితే వేసుకోవాలండి. బూరెల కోసం అయితే చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండలు చుట్టుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉంటుంది నెయ్యి రాసుకుంటే. మొత్తం అన్నిటిని ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి. మొత్తం అయితే ఇలా ఉండలా చుట్టుకోవాలండి. చుట్టుకున్నాక బూరెలు అయితే వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉండలు అయితే ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇంకో వైపు తిప్పుకోవాలండి. ఇంకో వైపు తిప్పుకొని బూరెలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిని అన్ని తీసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి ప్రసాదం బూరెలు అయితే రెడీ. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.